ఫ్రెండ్స్ చూడండి, XUV 500 తీసుకొచ్చాను మీ ముందుకి. మొత్తం వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇందులో ప్లస్లు ఏమున్నాయి, మైనస్లు ఏమున్నాయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్, గుడివాడ, కృష్ణా జిల్లా. మన ఆఫీస్ గుడివాడ అండి. రాజధాని విజయవాడ నుంచి 40 కిలోమీటర్ డిస్టెన్స్ లో మన ఆఫీస్ అయితే ఉంటుంది. మీ ముందుకి మంచి క్వాలిటీ వెహికల్ XUV 500 తీసుకొచ్చాను. వెహికల్ డీటెయిల్స్ లోకి పూర్తిగా వెళ్లే ముందు ఎప్పట్లానే మన ఛానల్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫాలో చేసుకుంటేనే, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, లేదంటే మిస్ అయిపోతారు. వెహికల్ సోల్డ్ అవుట్ అయితే అయిపోయిన తర్వాత మీరు మాకు కాల్స్ చేస్తున్నారు, దానివల్ల టైం వేస్ట్ అనమాట. మాకు వెహికల్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఫ్యూచర్లో అయినా ఎప్పటికైనా వెహికల్ తీసుకోవాలి, కొనుక్కుందాం అనుకునే ఖచ్చితంగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే ఒక రూపాయితో ఖర్చు లేని పని. డైరెక్ట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. ఖచ్చితంగా మన ఛానల్లో ఉన్నటువంటి కార్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి, నాది షూరిటీ అనమాట. ఇక వెహికల్స్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు క్లారిటీగా రైట్ రౌండ్లో వెహికల్ అయితే మీరు చూడండి. మొత్తం డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వెహికల్ అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు క్లారిటీ వస్తుంది. వెహికల్ క్లారిటీగా మీరు మొత్తం అంతా రైట్ రౌండ్లో చూస్తే మొత్తం ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫ్రెండ్స్, నేను పెట్టే వీడియోస్ చూసి చాలా దూరం నుంచి 600-700 కిలోమీటర్ల నుంచి నన్ను ట్రస్ట్ చేసి వస్తున్నారండి. చాలా నమ్మకం నా పైన ఉంచారండి. ఖచ్చితంగా దానికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి. అందుకనే మేమైతే 15 మినిట్స్ 18 మినిట్స్ వీడియోస్ అయితే చేస్తామన్నమాట. ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి వెహికల్ గురించి పిన్ టు పిన్ మొత్తం నాలెడ్జ్ అయితే తెలుసుకోవాలి. కాబట్టి నేను వెహికల్లో ఉన్న ప్రతి ప్లస్లు మైనస్లు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్దాము. వెహికల్ వచ్చేపాటికి XUV 500 W7 ఫ్యూయల్ టైప్ వచ్చేపాటికి డీజిల్ అండి. 2018 మోడల్, 2032 వరకు లైఫ్ అయితే ఉంది. 2033 వరకు లైఫ్ అయితే ఉంది. వెహికల్ మొత్తం మీరు చూసుకోవచ్చు, A to Z రైట్ రౌండ్ లో మొత్తం చూసుకోవచ్చు. వెహికల్ వచ్చేపాటికి 7,30,000కి వెహికల్ అయితే ఇచ్చేపోతున్నాము. ఇది డైరెక్ట్ కస్టమర్ వెహికల్ అనమాట. 2% ఆఫీస్ కమిషన్ ఉంటుంది. వెహికల్ మీరు చూసుకోవచ్చు, 4 LI వీల్స్, 4 సీల్ టైర్స్ అయితే ఉన్నాయి. టైర్స్ మీరు చూడండి, జస్ట్ ఒక 10 డేస్ అవుతుంది కస్టమర్ టైర్స్ అయితే వేయించి. దాదాపుగా ఒక 50,000 చేంజ్ అయితే టైర్స్ అయితే అయినాయి అని చెప్పారు. మిచ్లన్ టైర్ అనమాట. న్యూ సీల్ టైర్స్ అయితే వేయించారనమాట గుడివాడలో. వెహికల్ వచ్చేపాటికి చెప్పాను కదండి, 7,30,000కి డీజిల్ వెహికల్ని, 7 సీటర్ వెహికల్ని ఇచ్చేపోతున్నాము. ఖచ్చితంగా XUV 500 కావాలి అనుకున్న మీ బంధుమిత్రులకి ఖచ్చితంగా వెహికల్ వీడియోని అయితే షేర్ చేయండి. వెహికల్ మొత్తం మీరు చూసుకోవచ్చు, పుష్ బటన్ స్టార్ట్తో వెహికల్ అయితే వస్తుంది అనమాట. W7 మొత్తం ఆల్ ఫీచర్స్ అన్ని వచ్చేస్తాయి. ఒకసారి ఇంటీరియర్ కూడా మీరు చూసుకోండి. 4 పవర్ విండోస్, టచ్ స్క్రీన్, రివర్స్ కెమెరా, ఆటో క్లైమేట్ కంట్రోల్ వచ్చి, స్టీరింగ్ కంట్రోల్స్, ఆ తర్వాత సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. మొత్తం అన్ని ఫీచర్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట ఫ్రెండ్స్. దీనికి వచ్చేపాటికి 6 గేర్ మాన్యువల్ స్పీడ్తో వెహికల్ అయితే వస్తుంది. రివర్స్ సెన్సార్లు కూడా ఉంటాయి అనమాట. ఒకసారి 7 సీటర్ వెహికల్ కాబట్టి బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేపాటికి ఇట్లా ఏసీ వచ్చేపాటికి ఇక్కడ వస్తుంది అనమాట, పిల్లర్స్కి వస్తుంది. బ్యాక్ ఏసీ వచ్చేపాటికి సెంట్రల్ ఏసీ కాకుండా, రూఫ్ ఏసీ కాకుండా పిల్లర్స్కి అయితే ఈ విధంగా అయితే ఇస్తాడు. వెహికల్కి వచ్చేపాటికి మహేంద్ర వెహికల్కి వచ్చేప్పటికి ఫీచర్స్ విషయంలో అసలు రాజీ పడరు అనమాట. చాలా ఎక్కువ ఫీచర్స్ అయితే వెహికల్కి అయితే వస్తాయి. అండ్ వెహికల్లో 99,000 కిలోమీటర్ల రీడింగ్ అయితే తిరిగింది. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఒకసారి రీడింగ్ కూడా మీకు చూపిస్తానండి. ఇది డైరెక్ట్ కస్టమర్ వెహికల్ అండి, ఎటువంటి ట్యాంపరింగ్ ఉండదు. ఒకసారి మీరు కూడా చెక్ చేయించుకోండి. చెక్ చేయించుకున్న తర్వాతనే వెహికల్ అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా ఇంటీరియర్ ఈ విధంగా ఉంటుంది అనమాట. సేఫ్టీ పరంగా కూడా మొత్తం అన్ని వస్తాయి. మొత్తం చూడండి ఫ్రెండ్స్. మ్యూజిక్ ఆఫ్ చేసి ఫ్రెండ్స్ మీరు చూడండి, ఇది 6 గేర్ మాన్యువల్ స్పీడ్తో వెహికల్ అయితే వస్తుంది. రివర్స్ వచ్చేపాటికి ఫస్ట్ గేర్లో కింద నుంచి పైకి పుష్ చేసి ఫస్ట్ గేర్లో వేయాలన్నమాట. ఈ విధంగా రివర్స్ పడుతుంది. అండ్ మీరు డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు. డాష్ బోర్డ్ మొత్తం నీట్గా ఉందండి. మొత్తం ఈ విధంగా ఉంటుంది. దీనికి కూల్ నాబ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. లోపల కూల్ నాబ్ అయితే ఉంటుంది. మీరు ఏదన్నా
లాంగ్ జర్నీ చేసేటప్పుడు కూల్ నాబ్ అయితే యూజ్ అవుతుంది అనమాట. వెహికల్ వచ్చేప్పటికి పుష్ బటన్ స్టార్ట్ అనమాట. ఈ విధంగా వస్తుంది. స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి. 4 అడ్జస్టబుల్ పవర్ మిర్రర్స్ 2 పవర్ మిర్రర్స్ అయితే అడ్జస్టబుల్ ఉంటాయి. పవర్ విండోస్ ఈ విధంగా ఉంటుంది. ఒకసారి ఇంజిన్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను. ఏసీ అంతా చిల్లుడు అయితే ఉందండి. ఒకసారి ఇంజిన్ కూడా మీకు తీసి చూపిస్తాను. చాలా హెవీ వెహికల్ అనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేప్పటికి డీజిల్ కాబట్టి మీకు మైలేజ్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేప్పటికి ఇంజిన్ సెక్షన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. మీకు స్మోక్ ఏమైనా వస్తుందా ఏంటనేది కూడా చూపిస్తాను, చూసుకోవచ్చండి. స్మోక్ రావడం అలాంటిది ఏదీ లేదండి, ఇంత ఒరిజినల్గానే ఉంది. వెహికల్కి వచ్చేప్పటికి ఫ్రంట్ బానెట్ ఇది ఎక్కడ చేంజ్ కాలేదండి, అంతా ఒరిజినల్గానే ఉంది. లైట్గా అక్కడక్కడ రెస్ట్ అయితే ఉందండి వెహికల్కి వచ్చేప్పటికి. అది చేయించుకుంటే చాలా క్వాలిటీ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా అక్కడక్కడ రెస్ట్ అయితే వచ్చింది, రెస్ట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇంజిన్ సెక్షన్ అయితే ఈ విధంగా ఉంది. ట్రైల్ కూడా చేసి చూపిస్తాను మీకు ఇది. అండ్ ఒకసారి డోర్స్ అవి కూడా చూపిస్తాను, డోర్స్ ఏమైనా చేంజ్ అయినాయా ఏంటనేది. ఇది ఫ్రంట్ డోర్ అండి. ఫ్రంట్ డోర్ వచ్చేప్పటికి ఎక్కడ చేంజ్ కాలేదు, ఒరిజినల్ లెడ్తో ఉంది. ఇక్కడ వచ్చేప్పటికి లైట్గా రెస్ట్ అయితే ఉంది ఈ ప్లేస్లో, అదొకటి చేయించుకోవాలి. ఆల్ డోర్స్ అన్ని, ఆల్ పార్ట్స్ అన్ని చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఏమన్నా రెస్ట్ ఏమన్నా ఎక్కడైనా రెస్ట్ ఉన్నా అది కూడా చూపిస్తాను. ఈ డోర్ కూడా ఎక్కడ చేంజ్ కాలేదండి, ఒరిజినల్ డోర్ అనమాట. నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ ప్లేస్లో XUV500కి కామన్గా రెస్ట్ వచ్చింది అనమాట. ప్రతి XUV500కి ఈ ప్లేస్లో రెస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ ఒకటి రెస్ట్ అయితే ఉందండి. అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు, రేర్ సిట్టింగ్ ఈ విధంగా ఉంటుంది. 7 సీటర్ కాబట్టి మొత్తం అంతా ఈ ఫోల్డ్ అయిపోతాయి అనమాట. సీట్స్ వచ్చేప్పటికి ఈ విధంగా మొత్తం లగేజెస్ ఏమున్నా సరే మొత్తం ఫోల్డ్ చేసుకొని, ఆ బ్యాక్ డోర్స్ సీట్స్ కూడా మొత్తం ఫోల్డ్ చేసుకోవచ్చు. మీకు ఒకసారి చూపిస్తాను. చాలా సింపుల్ అనమాట. ఈ క్లిప్ జస్ట్ ఇట్లా ఓపెన్ చేసి మొత్తం అన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఈ డోర్స్ అన్ని, ఈ సీట్స్ అన్ని, ఇది కూడా ఫోల్డ్ అయిపోతుంది. అప్పుడు మీరు లాంగ్ జర్నీలో ఎక్కడైనా చేయాలన్న బెడ్ లా కూడా దీన్ని కంఫర్ట్ గా చేసుకోవచ్చు. మొత్తం ఈ పైన హెడ్ రెస్ట్ అయితే రిమూవ్ చేసేయాలన్నమాట. ఫస్ట్ ఈ హెడ్ రెస్ట్ అయితే రిమూవ్ చేసేసి మొత్తం సీటింగ్ అంతా డౌన్ చేస్తే మొత్తం ఒక రూమ్ స్పేస్ అయితే అయిపోతుంది XUV500. మొత్తం ఆ సీట్ కూడా రిమూవ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మొత్తం అంతా దీన్ని సెట్ చేసుకుంటే ఇంకా చాలా నీట్ గా సెట్ అవుతుంది. ఒక రూమ్ స్పేస్ అయితే వచ్చేస్తుంది అనమాట, ఒక బెడ్ లాగా. మళ్ళీ చాలా ఫ్రీగా దీన్ని బ్యాక్ సైడ్ చేసుకుంటే మళ్ళీ చాలా ఫ్రీగా అయితే వచ్చేస్తాయండి. మొత్తం మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా మళ్ళీ సీటింగ్ కంఫర్ట్ లో కూడా వచ్చేసి అనమాట. బ్యాక్ డిక్కీ సైడ్ చూసుకుంటే ఈ డిక్కీ ఎటువంటి రెస్ట్ లేదండి, ఎక్కడ చేంజ్ కాలేదు, అంతా బాగానే ఉందండి. డిక్కీ సైడ్ వచ్చేప్పటికి మొత్తం మీరు చూసుకోవచ్చు, డిక్కీ సైడ్ ఇది కూడా చేంజ్ కాలేదు, అంతా ఒరిజినల్ గానే ఉంది. అండ్ బ్యాక్ డోర్ చూసుకోండి, బ్యాక్ డోర్ కూడా అంతా ఒరిజినల్ గానే ఉంది. ప్రతి డోర్ కి ఈ ప్లేస్ లో రెస్ట్ అయితే వచ్చింది అనమాట. ఈ ప్లేస్ లో ప్రతి డోర్ కి ఈ ప్లేస్ లో రెస్ట్ అయితే ఉంది, అదొకటి చేయించుకుంటే సరిపోతుంది. ఎక్కడ ఏది చేంజ్ కాలేదు. ఒకసారి ఇవి కూడా తీసి చూపిస్తాను, మీరు చూడండి. మొత్తం ఒరిజినల్ పంచ్ మార్క్స్ అయితే ఉన్నాయండి, పంచ్ మార్క్స్ ఎక్కడ మిస్ కాలేదు. ఫ్రెండ్స్ మీకు అటు సైడ్ కూడా చూపిస్తాను. ఈ డోర్ కూడా మీరు చూసుకోవచ్చు, ఈ డోర్ కూడా ఎక్కడ చేంజ్ కాలేదండి, ఒరిజినల్ లెడ్ మీద ఉంది. అండ్ మీరు ఇవి కూడా చూసుకోవచ్చు, పంచ్ మార్క్స్ కూడా ఒరిజినల్ గా అలానే ఉన్నాయి.
ఎక్కడ యాక్సిడెంట్ అయిన వెహికల్ అయితే కాదండి, ఒరిజినల్ పీస్ వెహికల్ వచ్చేపాటికి. కాకపోతే డోర్ సైడ్స్ రెస్ట్ అయితే ఉంది, ఆ రెస్ట్ అయితే చేయించుకోవాలి. XV500కి కామన్గా డోర్స్కి ఈ ప్లేస్లో రెస్ట్ అయితే వస్తాయి. ఎందుకంటే విండో గార్నిష్లు ఉంటాయి. విండో గార్నిష్లు వచ్చేప్పటికి కంపెనీ ఫిట్టింగే, స్క్రూ ఫిట్టింగ్ అయితే వస్తుంది విండో గార్నిష్లు వచ్చేప్పటికి. అందుకే అక్కడైతే రెస్ట్ అయితే ఉంటుంది. వెహికల్ మొత్తం అంతా కంప్లీట్గా మీకు చూపించేసాను. ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దామండి. లాంగ్ టెస్ట్ డ్రైవ్ కూడా చేసి మొత్తం మీకు క్లారిటీ ఇస్తాను. ముందు జాగ్రత్త. పైగా మహావతార్ నరసింహ లాంటి సినిమాలు ఏఐతో చేసేసారు కదా. ఫ్రెండ్స్, మనము టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నాము. సార్ చూడండి. వెహికల్ వచ్చేప్పటికి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. మీరు ఏ ఏరియా వాళ్ళు అయినా సరే ఫైనాన్స్ అయితే చేపిస్తాం మేము. 2018 మోడల్ అండి. రీడింగ్ వచ్చేప్పటికి 99,700 అనమాట. వెహికల్ సస్పెన్షన్ పరంగా బాగానే ఉందండి. పికప్ అంతా బాగానే ఉంది ఫ్రెండ్స్. క్లచ్ ప్లేట్లు అవన్నీ పికప్ అంతా బాగానే ఉంది. వచ్చేపాటికి రైట్ సైడ్ లో మన ఆఫీస్ అయితే ఉంటుంది. ఎప్పుడు మన ఆఫీస్ లో బైక్స్, కార్స్ ఫుల్ స్టాక్ ఎప్పుడు ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. XV500 అంటే ఒక రాయల్ లుక్ అనమాట అండి. అందులో ఎలైవిల్స్ వేసి చాలా ఫీల్ అయితే చాలా బాగుంది. వెహికల్ లుకింగ్ వచ్చేపాటికి చాలా రాయల్ లుక్ లో ఉంది. వెహికల్ వచ్చేపాటికి వైట్ కలర్ వెహికల్ కాబట్టి. టైర్స్ వచ్చేపాటికి చాలా బిగ్ టైర్స్ అనమాట. సైజ్ విషయంలో టైర్స్ బయటకు వస్తాయి. ఈ టైర్స్ ఎలైవిల్స్. ఇది ఒక వేపీ వెహికల్ అనమాట. వేపీ యూజ్ చేసిన వెహికల్ ఇది. ఓన్లీ ఆయన ఒక్కలే వాడతారు సార్ వచ్చేపాటికి. మన దగ్గరికి పార్క్ అండ్ సేల్కి వచ్చిందండి. 2% కమిషన్ ఉంటుంది వెహికల్కి. ఏపీలో ఎక్కడి నుంచి అయినా సరే తీసుకోవచ్చు. ఇది డైరెక్ట్ ఏపీ వెహికల్ కాబట్టి లైఫ్ ట్యాక్స్ ఉంటుంది మొత్తం కట్టేసి. డైరెక్ట్గా నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అమౌంట్ అయిపోయింది అనమాట. జస్ట్ మీరు టోకెన్ తీసుకొని నేమ్ ట్రాన్స్ఫర్ మీరు చేయించుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, OLX మోసాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. OLX యాడ్లను అయితే నమ్మొద్దు. చాలా మంది ఫ్రాడ్ చేసే వాళ్ళు OLXని ఎక్కువ వినియోగిస్తున్నారు. మనం ఎప్పుడు OLXలో యాడ్లు అయితే ఇవ్వమో గమనించండి. అరవింద్ కార్స్ అండ్ బైక్స్ అని పేరు వాడి OLXలో యాడ్లు చూసి అడ్వాన్స్ వేయమని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో. మనం ఎటువంటి OLXలు వాడము. దయచేసి అలాంటివి నమ్మొద్దు. వెహికల్ కావాలనుకుంటే డైరెక్ట్గా గుడివాడకి వచ్చేసేయచ్చండి మన ఆఫీస్కి అయితే. మన ఆఫీస్కి ర్యాపిడో సదుపాయం కూడా ఉంటుంది గుడివాడలో. డైరెక్ట్గా మీరు బస్ స్టాండ్ దగ్గర కానీ, రైల్వే స్టేషన్ దగ్గర కానీ ఎక్కడైనా సరే మీరు దిగి ర్యాపిడో బుక్ చేసుకోవచ్చు. అరవింద్ కార్స్ అండ్ బైక్స్ అని డైరెక్ట్గా మన ఆఫీస్కి అయితే వెహికల్ అయితే వస్తుంది. మీరు అదొకటి గమనించండి.
ఇది వచ్చేపాటికి నాగవరపడ వంతెన ఈ సెంటర్ అనమాట. డైరెక్ట్గా నాగవరపడ వంతెన నుంచి డైరెక్ట్గా ఇలా రైట్ సైడ్ అయితే మన ఆఫీస్ అయితే వచ్చేస్తుందండి. జస్ట్ 1/2 కిలోమీటర్లో మన ఆఫీస్ అయితే కనబడుతుంది. సింపుల్ అడ్రస్ అండి, గుడివాడలో. గుడివాడ అంటే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా అండి. మీకు విజయవాడ నుంచి 40 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది మన ఆఫీస్ అడ్రస్ వచ్చేపాటికి. వెహికల్ ఏసీ కూడా చిల్లుడ్ అయితే ఉందండి. సెంట్రల్ ఏసీ మొత్తం అన్ని సీట్స్ కి కవర్ అవుతుంది. డైరెక్ట్ గా మీరు ఒక స్పెసిఫిక్ ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోండి, ఒక మెకానిక్ ని తెచ్చుకోండి. మొత్తం ఇన్స్పెక్షన్ చేయించుకున్న తర్వాతనే వెహికల్ అయితే మీరు కొనుగోలు చేయండి. మన దగ్గర అన్ని రకాల వెహికల్స్ అయితే ఉంటాయండి. బైక్స్ దగ్గర నుంచి కార్స్, ఆటోలు కూడా ఉంటాయి అన్నమాట. మీకు కరెక్ట్గా మన ఆఫీస్కి వస్తే మీరు ఏ వెహికల్ కావాలన్నా సరే మీకైతే దొరుకుతుంది. 1-2 వెహికల్స్ కాదండి, నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏ వెహికల్ కావాలన్నా సరే గుడివాడ రండి డైరెక్ట్గా. ఒకసారి వెహికల్ వీడియోస్ పెట్టకుండానే సోలోడ్ అయితే అయిపోతాయి. చాలా వరకు వీడియో పెట్టడానికి కూడా అవకాశం ఉండవు అనమాట. కాబట్టి గమనించండి. మన ఆఫీస్కి అయితే వచ్చేసాము. వెహికల్ అయితే టెస్ట్ డ్రైవ్ అయితే అయిపోయిందండి. వెహికల్ అయితే బాగుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా మొత్తం పిన్ టు పిన్ చెక్ చేయించుకోండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ అయితే ఉన్నాయి. మా నెంబర్స్కి కాల్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మరలా కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.